హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇవాళ వచ్చేసి ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదైతే నా ఒపీనియన్ అండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో నేనేమంటానంటే, నార్మల్గా మనకి లైఫ్లో ఎప్పుడు ఎక్కువగా మనలో చేంజ్ వస్తుంది, సో కసి పెరుగుతుంది, ఏదైనా ఒకటి చేయాలి అని అనుకున్నప్పుడు ఏ టైంలో మనము గట్టి పడతాం మనుషులు కదా. నార్మల్గా అయితే నేనేమంటాను అంటే, ఇప్పుడు డిఫరెంట్గా మన ఆలోచనలు ఉంటాయి, డిఫరెంట్గా మనం చేస్తూ ఉంటాము. సో ఏ టైంలో మనం ఏదన్నా ఒక చేసేటప్పుడు మనం బాగా స్ట్రాంగ్ అవ్వాలి మనుషులు అంటే ఎప్పుడు మనం గట్టిపడతామని మీరు అనుకుంటున్నారు. సో నా వేలో ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు ఏమి ఆలోచిస్తున్నారో దీని గురించి కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేనేమంటానంటే, నార్మల్గా అయితే కనుక మనము చిన్న విషయానికి ఎక్కువగా ఏదైనా ఇప్పుడు ఒక పని చేస్తామండి, అది సక్సెస్ అవుతుందా కాదా అనేది మనకు తెలియదు, ఓకేనా. సో చేయాలని ఏదో కష్టపడాలని చేస్తాము, అది ఎంతవరకు తీసుకెళ్తుంది, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనకి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అలా తెలిసిపోయింది అనుకోండి, ఆ పని చేస్తామా? చేయం కదా. ఇప్పుడు ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము, అది మొత్తం మనకే తెలుసు అంటే ఇంకా ఆ తర్వాత ప్రతిదీ ఏ టు జెడ్ మనకు అందులో తెలుసు, ప్రాఫిట్ లాస్ తర్వాత మంచి ఇది అని అన్నీ తెలిసిపోతే కనుక ఇంకా బిజినెస్ ఏముంటుంది చెప్పండి. దాంట్లో మనకి ముందు మనం ఏం ఫేస్ చేస్తాము కదా. నార్మల్గా అయితే అలా ఎవ్వరూ ఏమీ చెప్పలేరండి, మనము బ్లైండ్గా వెళ్తామంతే. మనకు ఎక్స్పీరియన్స్ అనేది మనం చేయంగా అనేది ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది దేంట్లో అయినా, మనం కుకింగ్ తీసుకోండి, లేదు ఏదైనా ఒక జాబ్లో తీసుకోండి, లేదు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, లేదు ఒక వ్యవసాయంలోకి వెళ్ళారనుకోండి. వ్యవసాయం కూడా మీరు ఫస్ట్ వెళ్ళంగానే మీకు తెలుస్తుందా? తెలియదు. దానికి ఏ టైంకి మీరు స్ప్రే చేయాలి, ఏ టైంలో నాటితే మంచిగా విత్తనం వస్తుంది, ఎన్ని టైమ్స్, లేదంటే వాటర్ ఎలా కట్టాలి, ఇలా ఎన్నో. ఒక్క చిన్న పని, మీరు ఏ పనిలోకి వెళ్ళినా కూడా ఫస్ట్ అనేది కష్టం అనేది ఉంటుంది. ఆ తర్వాత అలవాటు అయ్యే కొద్దీ, మనకి ఏ పనైనా అలవాటు అయ్యే కొద్దీ మనం దానికి ఈజీగా అడిక్ట్ అవుతామన్నమాట. సో ఇలా ఉంటుంది, ఏ పనిలో అయినా సరే ఇలానే ఉంటుందండి. మనం జాబ్కి వెళ్తాం, జాబ్లో కూడా స్టార్టింగ్ ఏదైనా ఒక దాంట్లో ఐటీ కానీ నాన్ ఐటీ ఏదైనా తీసుకోండి, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? టెన్షన్గా ఉంటుంది. అయ్యో నేను చేయగలనా, నేను ఇలాంటి జాబ్కి వచ్చాను, నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఉంటుంది. ఎవరిలో అయినా, మీలో అయినా నాలో అయినా, ఎవరు ఎంత పెద్ద నాలెడ్జ్ పర్సన్స్ అయినా కూడా ఫస్ట్ డే అనేది కామన్గా టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుందండి. సో నేనేమంటాను అంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు ఇలా ఎవ్వరు ప్రతి దాంట్లోనూ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎక్స్పర్ట్స్ స్టార్టింగే కారండి. మనం చేస్తున్న పనిలో ఎప్పుడైతే మనకి అవగాహన వస్తుందో, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందో, అప్పుడే మనము మంచిగా ముందుకెళ్తూ ఉంటామన్నమాట. దాంట్లో డ్రాబ్యాక్స్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇలా కాదు, ఈ విధంగా ట్రై చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని ఆలోచిస్తాము కదా. లైఫ్లో కూడా అంతే అండి. మనం ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏంటి అంటే, నేనే ఉన్నాను, మా పేరెంట్స్ ఉన్నారు, నాకు ఏది కష్టపడకుండా టైంకి ఇచ్చేస్తున్నారు. టైంకి నాకు ఆకలేసింది, మార్నింగ్ టిఫిన్ పెట్టేసింది, ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అమ్మ తినమ్మా అన్నారు, ఈవినింగ్ నైట్ డిన్నర్ టైం అయింది, సరే ఇంక రెడీగా ప్లేట్ ఉంటుంది మన ముందర. ఇలా జరుగుతూ ఉంటే నాకు ఆకలి విలువ, అసలు నాకు ఆకలే లేకుండానే నేను తినేస్తున్నా. నాకు ఆకలి ఉందా లేదా అని మా తల్లి ఆలోచించట్లేదు. అనిపించింది బిడ్డకు ఈ టైంకి పెట్టాలి ఫుడ్, 3 పూట్లు పెట్టాలి, పెడుతున్నాం. మరి మనకు ఆకలి ఉందా లేదా, లేకపోతే ఏంటి? ఆకలి ఉంటే, ఇప్పుడు నాకు ఆకలి ఉంటే దాని మీద నేను ఇష్టంగా తింటాను. నాకు ఆకలి లేదనుకో, పెట్టిన దాంట్లో అర్థం తింటాను, అర్థం వదిలేస్తాను. ప్లస్ నాకు దాని విలువ తెలియదు, ఎందుకు వదిలేస్తున్నాను కదా నేను అక్కడ. సరే అదే నాకు ఆకలి ఉండి నాకు తినాలనిపించి తింటే కనుక, అది వాళ్ళు ఏం పెట్టినా, టిఫిన్ కాదు మంచి బిర్యానీ కాకోకుండా వాళ్ళు రసం అన్నం పెట్టినా, లేదు చట్నీ అన్నం పెట్టినా నేను తినేస్తాను. కానీ ఇక్కడ అది కాదు కదా. ఇప్పుడు నాకు ఆకలే లేదు, కానీ అమ్మ తీసుకొచ్చి పెట్టేస్తుంది, టైంకి తినాలి కాబట్టి. సో అలా మనం పెంచుతూ వస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఎక్కడైనా ఏ పిల్లలకైనా అండి, ఇది నేనే కాదు, నా పిల్లలే కాదు, ఎవరైనా సరే, మా తల్లిదండ్రులే కాదు, ఎవరైనా సరే అడగకముందే పెట్టేస్తా అంటే వాళ్ళ కష్టం విలువ ఎలా తెలుస్తుంది కదా. ఎప్పుడైతే వాళ్ళని మనం వదిలేసి ఆ పని చేయండి, ఈ పని చేయండి, ఇలా వెళ్ళండి, కొన్ని మనకు తోచినంత వరకు ఒక్కొక్కసారి కొన్ని అయితే మనము ఇవ్వగలగాలి వాళ్ళకి. అలా ఇచ్చినప్పుడే కనుక, ఇచ్చినప్పుడే మనకి తెలుస్తుందన్నమాట, దాంట్లో కష్టమేంది, నష్టమేంది, అసలు ఏం జరుగుతుంది, మనం ఎంతవరకు ఇవ్వచ్చు, వాళ్ళకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటారు అనేది. సో ఇక్కడ మనం తెలియకుండా ఎప్పుడు కూడా అండి
ఎప్పుడు మనిషి గట్టిగా అవుతారు అంటే మనకి ఇన్సల్ట్స్ జరిగినప్పుడే మనిషి గట్టిగా అవుతారు. జరగాలి. ఒక ప్లేస్కి వెళ్ళాము, ఒక ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం మీకు సక్సెస్ అవ్వలేదనుకోండి, అదొక గుణపాఠం నేర్పుతుంది. అంటే డబ్బులు పెట్టి లాస్ అవ్వమని ఇక్కడ నేను చెప్పట్లేదండి, నార్మల్గా చెప్తున్నాను. జస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ ఫెయిల్ అయినారనుకోండి, అప్పుడు మీకు ఇంతో అంతో నాలెడ్జ్ వస్తుంది. సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్తారు, అక్కడ ఫెయిల్ అవుతారు, అప్పుడు ఇంకొక నాలెడ్జ్ వస్తుంది. సో ఇలా ఒక 10 ఇంటర్వ్యూలు ఫేస్ చేసినప్పుడు మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, నేను ప్రిపేర్ అవ్వాల్సిన పద్ధతి ఇది కాదు ఇంకొకటి అనేసి కదా. లేదు, ఫస్ట్ ఇంటర్వ్యూకే జాబ్ వస్తే దాని వాల్యూ మీకు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలియదండి. ఇప్పుడు కుకింగే ఉంది, నేనే చేస్తా అంటాను, ఫస్ట్ డే చేస్తాను, ఒకరోజు ఉప్పు ఎక్కువైపోతుంది, ఒకరోజు కారం ఎక్కువైపోతుంది, ఇంకొక రోజు మసాలా ఎక్కువ ఉంటుంది. తిని నోటికి రుచి తెలిస్తేనే కదా నాకు తెలుస్తుంది దాంట్లో ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ, మసాలా ఎక్కువ అని. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? నేను ప్రయత్నించినప్పుడే. సో ఇలాగే మనం ఏదైనా చేసే పనులు అంటే అవమానాలు జరగాలి అని నేను కోరుకోనండి. కానీ మనం ఎప్పుడు కూడా పడి లేస్తాం కదా, పడి లేసినప్పుడే దాని ఇది మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు దాకా దాని వాల్యూ మనకు తెలియదు. ఎందుకంటే అది స్పూన్ ఫీడింగ్ ఇచ్చేస్తున్నారు. అసలు మనం అక్కడ ఆకలి అనకముందే మనకు ప్లేట్ వచ్చేస్తుంది, తెలీదు. అదే బాగా ఆకలి మీద ఉండండి, మీకు ఏం పెట్టినా బిర్యానీ కావాలని అనుకున్న వాళ్ళు బిర్యానీ కాదు ఉత్త పెరుగున్నా కూడా తినేస్తారనమాట. ఇలా మన లైఫ్లో కూడా ఇంతే, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం ఏమి ఇది చేయాలి అంటే నార్మల్గా మన లైఫ్లో కూడా ఎప్పుడు కూడా మనకు బాధ్యత తెలియకోకుండా పోయి ఒక కంపెనీలో కూర్చున్నాము, మనకు అసలు ఏమి విలువ తెలీదు, ఒక దాంట్లో పోయి కూర్చుంటే మనం గెటాన్ అవ్వలేము. దాంట్లో నేర్చుకోవాలి, చిన్నగా నేర్చుకోవాలి స్టార్టింగ్ నుంచి. అసలు ఏంటి కంపెనీ అంటే ఏంటి, ఆ వాతావరణం ఎలా ఉంది, మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి, సో మనం వర్క్ ఎలా నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్పించుకోవాలి, జస్ట్ ఫ్రెషర్ అంతే కదా. సో అలా చిన్నగా నేర్చుకుంటూ వెళ్తేనే ఒక స్థాయికి వెళ్తాము. ఎప్పుడు కూడా మీకు ఏమీ తెలియకోకుండా ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేనేమంటాను అంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా అదే జరుగుతుంది. కానీ మనం గట్టిపడాలి అంటే ఇలాంటివి మనం ఎన్నో ఫేస్ చేయాలి లైఫ్లో. ఖచ్చితంగా లైఫ్లో ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని అవమానాలు జరిగినా లేదు, మీరు ఎక్కడో వెళ్తారండి, మీకు ఏం జాబ్ లేదు, సో ఇంట్లో పేరెంట్స్ కూడా అంతంత మాత్రమే ఉంటారు కదా, ఇంట్లో పేరెంట్స్ అంతంత మాత్రమే ఉన్నారు, మీరు కొద్దో గొప్ప చదువుకున్నారు, మీకు జాబే లేదు. సో ఎక్కడో ఒక ఫంక్షన్కి వెళ్తారనుకోండి, మీకు రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి? మీకు రెస్పెక్ట్ ఇస్తారా? నార్మల్గా మనం థింక్ చేస్తే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? చెప్పాలంటే అందరూ ఒకేలాగా ఉండరు. ఒకవేళ మనకు లేకపోయినా మంచిగా ట్రీట్ చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ నార్మల్గా ఇప్పుడున్న దీంట్లో అలా లేరు కాబట్టి ఖచ్చితంగా మనకు అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది. అప్పుడు మన మనసు చాలా నొచ్చుకుంటుంది కదా. సో అలా నొచ్చుకున్నప్పుడే మనము కొంచెం ఏదైనా చేయాలి. ఒక అవమానం మనకు జరిగింది అంటే అప్పుడు మనలో రోషం వస్తుంది, ఏదైనా చెయ్యాలి, ఖచ్చితంగా ఇలా కాదు, నేను చేసే విధానం కరెక్ట్ కాదు అనేది. ఎప్పుడు నార్మల్గా అన్ని స్పూన్ ఫీడింగ్లు ఉంటే కనుక మనకి బ్రెయిన్ కూడా పని చేయదండి, మంచి మంచి థాట్స్ రావు. ఎప్పుడు దారింటి వెళ్తూ ఉన్నప్పుడు రాయి తగిలితే కాలుకి అప్పుడే నొప్పి తెలుస్తుంది. కానీ రోజు వెళ్ళే దారింటి వెళ్తూ ఉన్నా మీకు ఏం తగలలేదు, ముళ్ళు గుచ్చుకోలేదు, రాయి తగలలేదు, నొప్పి తెలుస్తుందా? తెలీదు. ఇది కూడా ఇంతే. మన లైఫ్లో మనం ఎన్నో ఫేస్ చేస్తాం. ఎలాంటివంటే ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాలి. నలుగురు 4 మాటలు, వాడికి ఏముందిలే, వాడికి ఏమీ లేదు అనేవాళ్ళు, ఆమెకే ఏమీ లేదు ఇట్లా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళ మాటలు విని విని మనకేమవుతుందంటే ఒక్కసారిగా జీవితం మీద కసి పెరుగుతుంది. అంటే నేను అలాంటి అవమానాలే మనకు జరగాల్సిన అవసరం లేదండి. కాకపోతే చిన్నప్పటి నుంచి ఇలా ఫేస్ చేసి ఎవరైతే వచ్చింటారో వాళ్ళు కసితో చాలా ముందుకెళ్తూ ఉంటారనమాట. ఇలా ఫేస్ చేయకుండా స్పూన్ ఫీడింగ్ ఇచ్చేసి తిను నాయన అని ఉంటారు కదా, వాళ్ళు ముందుకెళ్ళడానికి చాలా టైం పడుతుందండి. సో ఎవరైనా నార్మల్గా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది పక్కన పెడితే, ఇక్కడ కొంతమంది బాగా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచినే నేర్పిస్తారండి. వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు కష్టపడి వచ్చింటారు కాబట్టి వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళని బయటకు వదులుతారనమాట. కొంతమంది ఏమంటే అయ్యో మా పిల్లలు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏం నొప్పి తగలకూడదు అనుకుంటారు చూసారా. వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినాక చాలా సెన్సిటివ్గా ఉంటారు, చిన్న చిన్న విషయాలకే చాలా సఫర్ అయిపోతుంటారు.
కాబట్టి మనం చిన్నప్పటి నుంచినే వాళ్ళని బాగా పెంచాలి అంటే అన్నీ ఇచ్చి కాదండి. వాళ్ళు 10 అడిగితే ఒకటి ఇవ్వండి. ఏముంది ఫేస్ చేస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది, నొప్పి ఏంటో తెలుస్తుంది. ఓ అప్పుడు తీసేయలేదు, నేను తీసుకోవాలి అని కసి వాళ్ళలో పెరుగుతుంది. ఇలా జరుగుతూ ఇన్సల్ట్స్ జరిగితేనే అండి మనము మనిషి గట్టిపడి మనమేంటో మనకు తెలుసుకొని మనమంటూ ఏం చేయాలా అనే ఆలోచన కలిగిస్తుంది మనలో. అలా ఏం లేకోకుండా మన లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. టైంకి భోజనం వచ్చేస్తుంది, టైంకి డబ్బులు వచ్చేస్తుంది, బయట ఎంజాయ్ చేస్తున్నాము. వాళ్ళు ఎలా ఉంటారు? ఒక్కసారిగా వాళ్ళకి ఏదైనా ఇవ్వలేదంటే ఇంకేదో చేసుకోవాలనే దీంట్లో ఉంటారు, లేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదు ఎన్నో ఉంటాయి, ఒక్కటి కాదు. కాబట్టి ప్రతి పేరెంట్స్ ఇక్కడ గమనించాల్సింది, నేర్చుకోవాల్సింది, మేము మీరు మనము అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలనైతే మరీ చాలా సెన్సిటివ్గా అలా పెంచేస్తే కనుక చాలా కష్టమవుతుందండి. మన పేరెంట్స్గా మనం ఏం నేర్చుకోవాలంటే, వాళ్ళు 10 అడిగితే ఒకటి ఇవ్వాలి, ఆకలిస్తే అన్నం పెట్టండి, అనవసరమైనప్పుడు 3 పూట్లు మధ్యలో స్నాక్స్ ఒకటి అలా ఇవ్వద్దండి. ఎప్పుడు కూడా ఆకలి వేస్తేనే వాళ్ళకి దాని మీద ఇష్టం ఉంటుంది, మీరు ఏం పెట్టినా తింటారు, అది గుర్తు పెట్టుకోవాలి. అలా చేస్తేనే చిన్నప్పటి నుంచి వాళ్ళే గట్టిపడిపోతారు. మనం మళ్ళీ ఇన్సల్ట్స్ జరగాల్సిన అవసరమే లేదు. అలా కాకోకుండా ఎప్పుడైనా లైఫ్లో మంచిగా సాధించిన వాళ్ళ హిస్టరీ తీసుకోండి. వాళ్ళు ఎన్నో పడి లేసి వచ్చిన తర్వాతే, వాళ్ళు బాగా ఎన్నో ఇన్సల్ట్స్ జరిగిన తర్వాతే మనుషులు స్ట్రాంగ్గా మారుతారనమాట. సో ఇలా నేను అలా జరగాలి అని ఎప్పుడు ఎవరికి అనుకోవట్లేదండి. నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ కోసమనే నేను ఇది చెప్తున్నాను. నేను మంచి వేలో చెప్తున్నాను, మీరు దీన్ని బ్యాడ్గా తీసుకొని కామెంట్ చేయొద్దండి. నా ఒపీనియన్స్ మాత్రమే. సో మీ ఒపీనియన్ ఇంకా ఏమన్నా ఉంటే ఇలా కాదు ఇలా అంటే నేను మంచిగానే రిసీవ్ చేసుకుంటాను. సో అదనమాట. అలా ఎప్పుడు కూడా మన లైఫ్లో మనం పడి లేసినప్పుడే గట్టిగా నిలుచుకోవడానికి, మనకు అలా ఇన్సల్ట్ జరిగినప్పుడే మనం ఒక స్థాయికి వెళ్తామన్నమాట. సో అది గుర్తుపెట్టుకోమని నేను ఇక్కడ చెప్తున్నానండి. సో అందుకోసమే మనం ఏది కానీ పిల్లల్ని కానీ మనం కానీ సెన్సిటివ్గా అస్సలు ఉండకూడదు. అందుకోసమే మనం ఏదన్నా చెడు జరిగినప్పుడు దాన్ని మంచిగా రిసీవ్ చేసుకొని మన గ్రోత్ కోసము మనం ప్రయత్నించాలి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.